మానవత్వం మొదటిలో చేదుగా ఉంటుంది, ఆ తర్వాత స్వర్గతుల్యముగా ఉంటుంది. దానవత్వం మొదటిలో మధురానుభూతినిచ్చి ఆ తర్వాత నరక యాతనను అనుభవింపచేస్తుంది, అతి క్రూరముగా చంపుతుంది. కోటి దీపాలు ఉపయోగం లేని చోట వెలిగించడం ఎందుకు? దారి కనబడని చోట ఒక్క దీపం వెలిగించి చూడు. ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ నిన్ను దేవుడిలా చూస్తారు. అలాగే కష్టాలలో ఉన్నవాడికి సహాయం చేసి చూడు, వాడి దృష్టిలో నువ్వే దేవుడివి. ఎప్పుడైతే పక్కోడితో పోల్చుకున్నావో నీలో ఉన్న గొప్పతనాన్ని కోల్పోతారు. అలాగే ఈర్ష్య ద్వేషాలు మొదలవుతాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. పరిస్థితులను చూసి పరేషాన్ అవుతావో, లేక పరిస్థితులను అధిగమించి నవ్వుతూ ఆనందంగా ఉంటావో? లేదు లేదనకెప్పుడు లేకుండా పోయెను, ఉన్నందనుచు బ్రతుకు. ఉన్నంతంగా ఉన్నది లేనిది పరులకు తెలుసునా? ఉన్నంతలో నీవు జీవించు. బ్రతకాలి అన్న ఆశ బండరాయిని కూడా చీల్చుకొచ్చింది. గెలవాలన్న తపన ఓటమి నీ శాసించింది. గెలవాలి, ఎదగాలి అనే లక్ష్యం ఎంత కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది. బలహీనమైన మొక్క బలమైన బండరాయిని చీల్చి బలవంతమైన వృక్షంలా మారింది. మరి కొండను సైతం పిండి చేయగల యుగంలో నేనేమి చేయలేనని నిరాశ చెంది నీ అడుగులు ఆపకు. ఏమో, రేపు నువ్వు కూడా పెద్ద వటవృక్షం అవుతావేమో. ప్రయత్నించు. పోరాడితే పోయేదేమీ లేదు. గెలిస్తే విజయం వరిస్తుంది, లేకుంటే అనుభవం వస్తుంది. ఆ అనుభవం రేపటి విజయానికి దారి చూపుతుంది. మనిషి శిలలా మారడానికి కారణం ఓ గాయం కావచ్చు. అలాంటి గాయం తగిలితేనే కదా శిలకి జీవం వస్తుంది. గాయం మనిషికి బాధ కలిగించవచ్చు, కానీ ఆ గాయాలే మనిషికి జీవించడాన్ని నేర్పుతాయి. జీవితంలో తొలి దశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృధా అవుతుంది. సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతావు. సముద్రంతో పోటీ పడేంత కన్నీళ్లు నీలో ఉన్నప్పుడు ఆకాశం ఈర్ష్యపడేంత ధైర్యం కూడా నీలోనే ఉంటుంది. కష్టాలెప్పుడూ గట్టిగానే వస్తాయి. చెరుకు తోట మీద పడ్డ ఏనుగుల గుంపులా, కాని ఏనుగులు కూడా డంకా శబ్దానికి పరుగులు తీస్తాయి. ఎలా అయినా సాధించాలని నీ తపనే నీ గుండెల్లో ప్రతిధ్వనించే డంకా. దాన్ని నిత్యం మోగిస్తూనే ఉండు. వాడకం లేని నీరు పాకుడు పడుతుంది, వాడకం లేని ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనమవుతాయి. జీవితంలో అందరికంటే పెద్ద గురువు కాలం మాత్రమే. ఎందుకంటే కాలం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పరు. మనిషికి మనిషే తోడు, మాటకు మాటే బలం. నీ సేద తీర్చే మాటలతో 1000 ఏనుగుల బలం ఇవ్వు. నిస్పృహలో ఉన్న మనసుకి నీ చేతి స్పర్శతో ఒక ధైర్యాన్ని ఇవ్వు. గుండెలోని భారాన్ని నీ భుజం ఆసరా పైన తేలిక పడనివ్వు. నీకు పోయేది ఏం లేదు. మహా అయితే నిన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. తనంటే ఏంటో తెలుసుకున్నవాడు ఆశపడడు. ప్రపంచం అంటే ఏంటో తెలుసుకున్నవాడు కోపం తెచ్చుకోడు. ఇవి రెండూ తెలుసుకున్నవాడు ఏనాడు దుఃఖించడు. నన్ను నేను స్వీకరించాను. నిజానికి వెకిలి నవ్వుల గొంగళ్ళులను ఎప్పటికప్పుడు నా శరీరం మీద నుంచి దులిపేసుకుంటూ మనసు కడిగేసుకోవటం మొదలు పెడుతూనే గొంతెత్తాను. కొత్తగా నా గొంతు ముందు 32 కోరల విషపాములు తప్పుకుపోయాయి. అన్ని శిలలు అందమైన శిల్పాలు కావు. అలాగే కొందరి జీవితంలో ఎంత కష్టపడినా ప్రయోజన శూన్యమే. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు. గెలుస్తామని నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు.
బ్రతకడం కోసం రాజీ పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకటం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. నీ యజమాని నిన్ను మార్చలేరు, నీ స్నేహితులు నిన్ను మార్చలేరు, నీ సహా ఉద్యోగులు నిన్ను మార్చలేరు. నువ్వు మారాలి, ఎదగాలి అని నీకు మాత్రమే రావాలి. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది.